హౌస్ వైఫ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు చేసే కుకింగు, క్లీనింగు ఇవన్నీ ఏంటంటే మనం ఇంటెలిజెన్స్ వాడి చేసేవి కాదు కదా. బాడీ అవును. రెగ్యులర్ ఎగ్జాక్ట్‌లీ. మన ఇంటికి మనం డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాం అలాంటిదది. అట్లాగే తెలియకుండా జరిగిపోతుంటాయి. సో, మనకేంటంటే మనకర్థం గాదు. వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా ఏదో చేస్తున్నారులే అనుకుంటాం. అదే కొంచెం ఇంటలెక్చువల్లీ వర్క్ ప్లేస్‌లో ఉన్నారనుకోండి, తప్పులు చేస్తుంటే పక్కోళ్ళైనా తీసుకొస్తారు. అన్ని తప్పులు చేస్తున్నారండి అని. సో, వాళ్ళలో తొందరగా పట్టుకుంటారు మర్చిపోవడం అనేది. ఇప్పుడు ఇంట్లో ఉండే లేడీస్‌లోనే చాలా సార్లు లేట్ అయిద్ది. ఎందుకంటే ఇయన్నీ రిటైర్మెంట్ తర్వాత వస్తాయి. ఖాళీగా ఉంటారు. అప్పుడు కనిపెట్టడం చాలా లేటు. అప్పటికి పేర్లే మర్చిపోయారంటే బాగా అడ్వాన్స్ అయినట్టు. ఆ స్టేజ్‌లో మనం పెద్దగా హెల్ప్ చేయలేం. విత్ టైమ్ బట్టలు వేసుకోవడం, ఎక్కడ బాత్రూమ్‌కెళ్ళాలి, ఇవన్నీ కూడా నైటా, డేనా ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్ అయిపోతాయి. అసలు హ్యాండిల్ చేసే పక్కన పార్ట్నర్ ఉంటారు కదా! వైఫో, హస్బెండో వాళ్ళకి కూడా 70 ఏళ్ళు వచ్చేసుంటాయి. అసలు వాళ్ళ వల్ల కాదు. ఇంకా వాళ్ళని గుర్తుపట్టరు. ఓహ్ మై గాడ్! లాంగ్వేజ్ మారిపోయిద్ది. కొంచెం తిట్టడం ఇట్లాంటివి స్టార్ట్ చేయొచ్చు. బాత్రూమ్ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చేసేయొచ్చు. సో, ఆ స్టేజెస్‌లో చాలా కష్టం హ్యాండిల్ చేయడం.